బట్టి వేసుకోవాలి. ఇంత మెజర్మెంట్, ఇంత కొలతలు ఒకే అంటూ ఉండవు. ఎవరి టేస్ట్ తగ్గట్టు ఎవరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఎంత వేసాను అనేది చెప్తాను. ఒక 1 కిలో పైనే ఉల్లిపాయలు అంటే వన్ అండ్ 1.5 కేజీ ఉల్లిపాయల కోసం ఫ్రైడ్ ఆనియన్స్, 1/2 కిలో మిర్చి, కొత్తిమీర పెద్దది ఒక కట్ట, పుదీనా ఒక కట్ట. తర్వాత దీనికి వచ్చేసి 1/2 కిలో కారం పడుతుంది. ఆ, ఒక 1/2 కిలో తక్కువగా ఉప్పు పడుతుంది. అంటే 200 గ్రామ్ ఉప్పు పడుతుంది. 200 కూడా పట్టదు, చూసుకోవాలి. మెజర్మెంట్ చూసుకుని వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం తగ్గించుకుని వేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ వేసుకోవాలి. లేదంటే కసమైందంటే తినలేం. మటన్ ఊరికే కసం అవుతుంది, ఉప్పు పట్టుకోదు మటన్. ఇంకా ఆల్రెడీ రైస్ వాటర్ లో వేస్తాం కదా ఉప్పు, మళ్ళీ ఇందులో కర్రీలో వేస్తాం. అందుకే ఎక్కువ అయిపోద్ది. చూసుకోవాలి, చూసుకుని మెజర్మెంట్ ప్రకారం చూసుకుంటే వేసుకోవాలి. అందులో సీనియారిటీ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. నాకు కొత్త, మొదటిసారి ఇంత క్వాంటిటీ వండాను. నేను జాగ్రత్తగా చూసుకుని వేసుకుంటాను. తర్వాత గసగసాల పేస్ట్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వేసాం. అల్లం పేస్ట్ వచ్చేసి 1/2 కిలో అల్లం, ఒక 1/2 కిలో ముద్ద, అంటే ముద్ద కొలవాలి. అల్లం అల్లం కాదు కొలిసేది, ముద్ద. రెండు కలిపి ఒక 350 గ్రామ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు కలిపి ఒక 350 గ్రామ్ వరకు వేసాం. మటన్ అనేది ఇంకా ఎంత సీనియారిటీ ఉండాలి. సీనియారిటీ ఉన్న వాళ్ళకైనా అది ఒక్కోసారి పోతా ఉంటది. ఎందుకంటే చికెన్ ఒకే లెవెల్లో ఉంటది. అది ముదరటం అనేది, లేతది అనేది ఉండదు. ఒకే క్వాంటిటీతో ఒక్కొక్క లెవెల్కి వచ్చేస్తుంది. మటన్ అలా కాదు. మటన్ లేతది ఉంటది, మీడియం ఉంటది, ముదురుది ఉంటది, హై ముదురుది ఉంటది. దాన్ని బట్టి సీనియారిటీ ఉన్న వాళ్ళు చూసుకుని వండుకుంటారు. బొప్పాయి ముక్కలేసి మంచిగా ఉడకబెట్టి అలా వండుతారు. నేను ఎక్కువ మటన్ జోలికి వెళ్ళను. ఎందుకంటే అటు ఇటు అయినా పోయిందంటే టేస్ట్ పోద్ది. ఈ మధ్యనే మొదలు పెట్టాను కానీ ఇదివరకు అయితే అస్సలు మటన్ జోలికి వెళ్ళను. ఇంట్లో చేసుకుంటామే కానీ బయట అంటే చేయటం కష్టం. ఇక మా వాళ్ళేగా అన్నట్టు వండాల్సి వచ్చింది. ఈ సమ్మరు ఎంత హీట్ ఉందంటే అలాగే మేము ఒక 1 అవర్ పాటు అట్లా స్లోగా 1 అవర్ పాటు తిప్పుతా ఉన్నాం. తర్వాత ఇలా దగ్గరకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఉప్పు చూసుకుని నిమ్మకాయ రసం వేసాను. నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఇప్పుడు రైస్ వేయాలి. తర్వాత పెరుగు వేసాం. పెరుగు వేడి మీద పోయటం వల్ల నాకు కొంచెం గడ్డలు వచ్చింది. చల్లారిపోయినా కలిపితే మంచిగా కలిసేది. ఇక ఇట్లా ఏం కాదా, పెరుగు రుచిగా, వాళ్ళ పెరుగు రుచిగా ఉంటుంది. తర్వాత వాటర్ పోసి అది దగ్గరకు వచ్చే వరకు బాగా. ఆహా, ఇది కర్రీ క్లిప్, ఇందులో మిక్సింగ్ అయిపోయింది. కర్రీది అనమాట. ఇప్పుడు ఇది బిర్యానీ రైస్ ఉడకబెట్టు. ఈ రైస్ లోకి వచ్చేసి మసాలాలన్నీ వేసాను. జాపత్రి, అనాస్ పువ్వు, ఇంకా లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, సాల్ట్ మొత్తం వేసేసి షాజీరా కొంచెం వేసేసి మరగబెట్టాను. కొంచెం అలా గ్రేవీ ఉంచాను. ఎందుకంటే ఫస్ట్ పలుకు రైస్ వేస్తాము. ఈ పలుగ్గా ఉన్నప్పుడు రైస్ ఏమవుతుందంటే ఆ గ్రేవీ అంతా ఆ పలుకు పట్టుకుని ఉడుకుద్ది అనమాట. ఎందుకంటే అంత గ్రేవీ ఉంచాల్సి వచ్చింది, ముక్క కొంచెం గట్టిగా ఉంది.
కుక్కర్లో వండటానికి లేదు కదా ఇంట్లో అంటే నేను కుక్కర్లో ఉడకబెట్టేసి తీస్తాను. ఇక అక్కడ కుక్కర్లో అయి లేదు కాబట్టి ఇంకా అంత గ్రేవీ అట్లా విడిగా అయితే అంత గ్రేవీ ఉంచకూడదు, చివుడిపోతుంది. నేను చక్క చైర్ వేసుకుని కూర్చొని ఉడుకుని ఈ ఎసరు మరిగిపోయినాక నేను మసాలాలన్నీ తీసేస్తాను. ఎందుకంటే తినేటప్పుడు ఆ పువ్వులు, జాపత్రిలు అవి నోటికి వెళ్ళినాయి అనుకోండి తినడానికి అసలు బాగుండదు. అందుకే మొత్తం కాగినాక మసాలాలని తీసి కింద పడేస్తాను. ఒక్కటి కూడా తగలకూడదు తినేటప్పుడు. బిర్యానీ ఆకు ఒకటే ఉంచుతాను. ఇలా ఒక పొంగు, ఒక ఇలా ఇలా బియ్యం పైకి ఎగిరినప్పుడు తీసేసి ఆ గ్రేవీలో వేసేయాలి. ఇంత పలుకు ఉంది కాబట్టి ఆ గ్రేవీ పట్టుకుని ఉడికి పర్ఫెక్ట్ గా ఉడికింది. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటది. నేను ఇలాగే వండుతా. నేను కొత్త పద్ధతులు నేర్చుకున్నా, నాకున్నది మర్చిపోతా. అందుకే నేను ఒకటే ఫాలో అయిపోతా. ఇలా రైస్ ఎగురుతున్నప్పుడు తీసేసుకోవాలి. 3 భాగాల కింద తీసుకోవాలి. ఫస్ట్ భాగం ఇలా ఎగురుతున్నప్పుడు తీసుకోవాలి.